అందరికీ నమస్తే. నిన్న వైసీపీలో ఒక బీటెక్ ఫెయిల్యూర్ ఉన్నాడు. అతను ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ ఎవరినో ఒకరిని కించపరిస్తే అతనేదో గొప్పోడవుతా అన్నట్టుగా అతను ఫీల్ అయిపోతూ ఉంటాడు. అతనికి కొంతమంది భజన బ్యాచ్ ఉన్నారు. అతనే సిద్ధార్థ రెడ్డి. అతను నిన్న మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ఏదో గూండాలాగా ఒక రౌడీలాగా బెదిరిస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకో సిద్ధార్థ రెడ్డి, బెదిరింపులు ఎక్కువ రోజులు నిలబడవు ప్రజాస్వామ్యంలో. ఫస్ట్ ప్రత్యర్థి పార్టీలన్నీ చదువుకున్న వాళ్ళని రాజకీయాల్లోకి రండి అంటే నువ్వు కనీసం గ్రాడ్యుయేట్ కూడా కాదు. నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు అడగచ్చు రాజకీయాల్లోకి చదువు ఎందుకని. అవును, చదువు అవసరం లేకపోవచ్చు, కానీ నీలాగా చిల్లర అలాగా మాట్లాడితే మాత్రం ప్రజలు చూస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకో సిద్ధార్థ. ఇంకొకటి, నువ్వు నిన్న మాట్లాడుతూ అక్కడ నేనే ఉంటా, ఇక్కడ ఉంటా, అక్కడికి వస్తే హాస్పిటల్కి వస్తే నేనే ఉంటా, ఇక్కడ ఉంటా. ఇదేదో సినిమాలో అతడు సినిమా అనుకుంటా. అక్కడ చెప్తాడు, ఇక్కడ మిస్ అయితే అక్కడ ఒక 200 మందిని పెట్టా, అక్కడ మిస్ అయితే ఇంకొక దగ్గర 200 మందిని పెట్టినా, అట్ట కమెడియన్ లాగా మాట్లాడావు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు వాచ్మ్యాన్ కాదు. ఒకవేళ నువ్వు వాచ్మ్యాన్ ఉద్యోగం చేస్తానని ఎవరో కాదని అనుకో, నువ్వు వాచ్మ్యాన్కే పనికి వస్తావు, ఎందుకంటే నీకు గ్రాడ్యుయేట్ కూడా కాదు కాబట్టి. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు గతంలో ఒక స్పోర్ట్స్ అథారిటీ శాప్ చైర్మన్గా చేసావు. నువ్వు హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో. నీ చుట్టూ ఉండే చెంచాలు నువ్వు ఒక చిల్లర మాటలు మాట్లాడితే 10 చప్పట్లు కొట్టచ్చు, కానీ 10 నిమిషాల తర్వాత చూసేవాడు ఏంట్రా ఈ చిల్లర ఎదవా అని అంటారు. గుర్తుపెట్టుకోండి సిద్ధార్థ రెడ్డి గారు. ఎందుకంటే హుందాతనంగా మాట్లాడాలి రాజకీయాల్లో. నువ్వు ఫస్ట్ నీకు దమ్ముంటే, నీకు అంత ఉంటే, నువ్వేదో పీకేస్తా పొడి చేస్తా అంటే బీటెక్ పాస్ అవ్వు. ఫస్ట్ బీటెక్ పాస్ అయ్యి, లేదా ఒక పీజీ ఏదో ఒకటి పాస్ అయ్యి తర్వాత చూపి నీ మొగతనం ఏదో. నువ్వు ఈరోజు వచ్చి ఏమంటా ఉన్నావు, ఇక్కడ దాడి నేనే చేస్తా, చంపేస్తా. ఏం ప్రజాస్వామ్యంలో దాడులు చేయమని చెప్పారా? నిన్న ఒక సంఘటన జరిగితే కొంతమంది కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసా? మందలించి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. అంటే ఎందుకంటే మీరు రాజకీయాల్లో ఉండేప్పుడు హుందాతనంగా ఉండాలి, దాడులు కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పారు. నిన్న అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇచ్చే మెసేజ్, ఎక్కడ ఎవరిని దాడులు చేయొద్దని అని చెప్పి ఈ విధంగా నియంత్రణ చేస్తూ ఉంటే మీరేంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాం, చంపేస్తాం. గతంలో మీరు ఈ విధంగా దాడులు చేస్తే మీకు ప్రతిపక్షం కూడా ఇలా ప్రజలు ఈరోజు అపోజిషన్లోకి వచ్చినా కానీ అభివృద్ధి గురించి మాట్లాడలేరు. ఎందుకంటే అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. ఒకప్పుడు మీరు రాష్ట్రాన్ని నాశనం చేసేస్తే ఈరోజు రాష్ట్రంలో ఆ పక్క శ్రీకాకుళం నుంచి ఈ పక్క అనంతపురం వరకు అనేక కంపెనీలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ కంపెనీల్లో ఎంతోమంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. మీరు ఒక్క డిఎస్సి కూడా పెట్టకపోతే ఈ 5 ఏళ్లలో ఈరోజు వచ్చిన తర్వాత డిఎస్సి పెట్టి 16,000 పోస్టులు ఇచ్చారు. కానిస్టేబుల్ పోస్టులు 6,000 ఫిల్ చేశారు. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో అనేక రంగాల్లో, ఐటీ కావచ్చు, మెడికో కావచ్చు, ఇలాంటి అనేక రంగాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నారు యువతకి. అదేవిధంగా సంక్షేమంలో గతంలో మీరు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలి నెలల నుంచే 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఈ విధంగా పెన్షన్ ఇస్తూ ఉన్నాడు. వికలాంగులకి డబ్బులు చేశారు. గతంలో మీరు 3,000 ఇస్తే ఈరోజు 6,000 ఇస్తూ ఉన్నారు వికలాంగులకి. అదేవిధంగా తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అన్నదాత సుఖీభావ్ 20,000 దాకా ఇస్తున్నారు. ఒకప్పుడు మీ పరిపాలనలో గ్యాస్ రేట్లు ఆకాశాన్ని అడిగితే ఈరోజు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు. గతంలో మీ హయాంలో బస్సు రేట్లు భారీగా ఉండేటివి, రోడ్లు కూడా సరిగ్గా. ఈరోజు గుంతలు ఎక్కడ ఉంటే ఒకటి పూడుస్తూ, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, ఈ విధంగా సంక్షేమాన్ని చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఒక సుపరిపాలన అందిస్తూ ఉన్నారు, ఒక ట్రాన్స్పరెన్సీ చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా సుపరిపాలన సంస్కరణలు జరుగుతూ ఉంటే ఇవి చూసి ఓరవలేక డైవర్షన్ పాలిటిక్స్ కోసం నోరు భగవంతుడు ఇచ్చాడు కదా అని చెప్పి, నాలుగుకి నరం లేదు కదా అని చెప్పి వ్యక్తిగత దూషణలు చేస్తూ ప్రత్యర్థి కార్యకర్తలను రెచ్చగొడుతూ, వాళ్ళని రెచ్చగొట్టిన తర్వాత వాళ్ళు వచ్చి ఏదైనా చేస్తే దాన్ని డైవర్షన్ కోసం వాడుకోవాలని చూసే నీచ బుద్ధి మీ బుద్ధి. అందుకని ఇకనైనా ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి మీకు చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి సంక్షేమం పైన, ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమం పైన మాట్లాడండి. ఏమన్నా సూచనలు సలహాలు ఉంటే ఇవ్వండి. అంతేగాని వీధి రౌడీలాగా, ఒక రోక్కులాగా మీరు మాట్లాడితే ప్రజలు ఎవరు హర్షించరు. ఫస్ట్ నీ మాట తీరు మార్చుకో. ఏంటంటే నువ్వు ఏదో పెద్ద ఇదిలాగా అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా ఇట్లా మాట్లాడామనుకో ప్రజలు భూస్థాపితం చేస్తారు ప్రజాస్వామ్యంలో. గుర్తుపెట్టుకో, యువకుడివి హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో. 10 మందికి స్ఫూర్తిగా ఉండే విధంగా నేర్చుకో. చిల్లర మాటలు మాట్లాడితే 10 మంది చప్పట్లు కొడతారు కదా అని అనుకుంటావేమో. ఆ చప్పట్లు అనేది ఈ రోజుటి వరకు ఉంటాయి, రేపు పోయిన తర్వాత చిల్లరెదవా అని ఎవరంటారు తెలుసా? నువ్వు మాట్లాడే మాటలను చూసి అంటారు. అందుకని హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి. ఇకనైనా మీరు మాట్లాడాల్సింది ఏంటో తెలుసా? రేపు భవిష్యత్తులో మేము వస్తే అభివృద్ధిలో పోటీ పడతాం, సంక్షేమంలో పోటీ పడతాం, సంస్కరణలో పోటీ పడతాం, రేపు ఇంకా ఎక్కువ కంపెనీలు తీసుకొని వస్తాం, రేపు యువతకు ఉపయోగపడే విధంగా పరిపాలన అందిస్తామని చెప్పాలి. కానీ రేపు మేము అక్కడ వచ్చి మేము చంపేస్తాం, వీని చంపేస్తా, వాణ్ణి చంపేస్తా, హాస్పిటల్కి పోతే నేను అక్కడ కూడా నేనే వచ్చి నరికేస్తాను అని మాట్లాడామనుకో గూండా అంటారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నాం, గూండాగిరిలో లేం. గుర్తుపెట్టుకోండి సిద్ధార్థ రెడ్డి గారు. మీ రౌడీయిజం చేష్టాలు, మీ గూండాయిజం చేష్టాలు ఇట్టే కంటిన్యూ అయితే ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఆ రోజు నువ్వు అడుక్కున్నా కానీ ఎవ్వరు జాలి చూపిరు. అది గుర్తుపెట్టుకోండి. హుందాతనంగా మాట్లాడడం నేర్చుకుని, నీకు అంత దమ్ముంటే ఫస్ట్ బీటెక్ పాస్ అయ్యి ఏదో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత వచ్చి మాట్లాడు. నీకు దమ్ముంటే. చేత కాకపోతే ఇంట్లో కూర్చో చేతులు కట్టుకొని. అంతేగాని ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రజాస్వామ్యంలో ఎవరు చూస్తూ ఉండరు.